డామేజ్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగు రాజకీయమే, ప్రతి చర్య ఒక పొలిటికల్ స్ట్రాటజీ, ప్రతి ఆలోచన వెనక ఒక అంతర్గత కుట్ర ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త డ్రామాకి తెరదీశాడు. ఇంత అర్జెంటుగా నిన్న మరి నందీశ్వరాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయటం వెనక, కుంభాభిషేకంలో పాల్గొనటం వెనక అసలు కారణం ఏమిటి, ఎందుకని ఆ పని చేయవలసి వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, ఈ కుండబద్దలకి ఏం పని లేదు, కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ ఉంటాడు అని కింద కామెంట్లు చేసేవాళ్ళు ఎంతమంది తయారైనా సరే నేను మాత్రం ఇది ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఇంత అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి ఒక ఆలయంలో ఒక నందీశ్వర విగ్రహానికి ప్రతిష్ఠించటానికి పాల్గొనటం, అందులో కుంభాభిషేకం చేయటం, మరి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకోవటం ఎందుకు చేశాడు? దాని వెనక కూడా ఒక కుట్ర ఉంటుంది. ఖచ్చితంగా ఇందులో ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. మీరు ఒకసారి 2019లో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తీరుని ఒకసారి గమనిస్తే ఇది ఇప్పుడు ఎందుకు చేశాడు ఈజీగా అందరికి అర్థమైపోతుంది. అప్పట్లో మరి ఈయనకు ఒక స్వామీజీ ఉండేవాడు, విశాఖ సంబంధించిన ఒక స్వామీజీ తోటి ఈయన హరిద్వార్లోనూ ఎక్కడో మరి తర్పణాలు వదిలాడో లేకపోతే హిందూ మతంలోకి మారే ఆచరణలు ఏదైనా అక్కడ చేశారో తెలియదు, కానీ ఆ ఫోటోలు అయితే బయటకు వచ్చాయి. అంటే హిందువుల పట్ల నాకు ఎటువంటి ద్వేషం లేదు, హిందువుల్ని అసలు నేను కూడా హిందూ మతంలోకి మారిపోతున్నాను అనుకునేలాగా ఒక భ్రమ కలిగే విధంగా అప్పుడు ఆ చర్యలు తీసుకోవటం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్కి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వీళ్ళు క్రిస్టియన్ ప్రేమికులు, క్రిస్టియన్ మతాచారకులు, లేదు వీళ్ళు క్రిస్టియన్స్కి ఎక్కువగా ఫేవర్గా ఉంటారు అనే ఉన్న ఒక ముద్రని తొలగించుకోవడానికి చేసిన ఒక పని అనుకోవచ్చు దాన్ని. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఈ పని? ఇప్పుడు ఆలయంలో ఆయన ఏమన్నా ఆలయానికి ధర్మకర్తగా ఉన్నాడా? లేదు ఆలయం నిర్మించడానికి ఆయన ఏమన్నా సంకల్పం తీసుకున్నాడా? లేదు ఇదిగో ఇతను హిందూ మతంలో చాలా పెద్ద హిందూ మత ఆచారాల కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తి, అందుకని ఆయన పిలిచి ఇలాంటి పని చేశారు అని అంటే అదేమన్నా నమ్మశక్యంగా ఉంటుందా? ఏం ఉండదు. ప్రస్తుతం కల్తీ నెయ్యి మీద హిందువుల్లో ఏర్పడిన మనోభావాలని కానీ, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న వ్యతిరేక పవనాలని కానీ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అర్థం చేసుకున్నాడు. పైకి మాట్లాడటానికి బెంకంగా ఏమైనా మాట్లాడవచ్చు, కానీ లోపల వాళ్ళకున్న భయం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ప్రతి అడుగు పొలిటికల్ స్ట్రాటజీ కాబట్టి. అలాంటి స్ట్రాటజీలో భాగంగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి అసలు ఒక ఆలయంలో విగ్రహ ప్రతిష్టలోనే పాల్గొన్నాడు అని చెప్పే ఒక విస్తృత ప్రయత్నం నిన్న జరిగింది. మరి ఇక ఆ సందర్భంగా ఆయన మళ్ళీ రాజకీయాల్లో కూడా మాట్లాడాడు. వైసీపీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడబాకండి, టీడీపీ నాయకులు చేసే అరాచకాలు మొత్తానికి అంతం అందించే రోజు వస్తుంది, మనం ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తాము అని. ఇదే మాట ఆ రోజు కూడా చెప్పాడు. 2019 ఎన్నికల ముందు కూడా ఇలాంటి తంతు తతంగం మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, మనకి మంచి రోజులు వస్తాయి అని. అలాంటిదే ఇప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కొత్త సీసాలో పాత సారానే పోసినట్టు పాత స్ట్రాటజీని మళ్ళీ మొత్తం దుమ్ము దులిపి అందరినీ ఆకట్టుకోవటానికి చేస్తున్న ఒక విస్తృతమైన డ్రామా. దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి లేకపోతే ఈయన ఇలాంటి ఆలయ ప్రతిష్టలోనూ లేకపోతే ఈ విగ్రహ ప్రతిష్టలోనూ పాల్గొనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకని ఆ పని చేశాడు? పోనీ గతంలో ఇలాగనే చాలా ఆలయాల్లో ఈయన ఏమైనా విగ్రహాలు ప్రతిష్ఠించాడా? పోనీ ఈయన అధికారంలో ఉన్న సమయంలో అనుకుంటే ఈయన తిరుపతి వెళ్ళాడు, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు, ఏం జరిగిందో కానీ తరువాత చిట్ట చివరికి వచ్చే సమయానికి అసలు తిరుపతి గుడి సెట్టునే ఆయన ఇంట్లో 1.5 కోటి పెట్టి సెట్టు నిర్మించుకొని ప్రజాధనంతో వాళ్ళ ఆవిడతో కలిసి పాల్గొన్నాడు. ఇదేమి డైరెక్ట్గా స్వామివారి విగ్రహం ఏం కాదు కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నా పర్వాలేదు అని అనుకొని అక్కడ కూర్చున్నారేమో అందరికీ తెలియదు, కానీ అలాంటి ఒక పెద్ద డ్రామా అయితే జరిగింది కదా ఆ రోజున. మరి ఈ రోజున నిజమైన గుడిలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే సతీ సమేతంగా రావాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఎందుకు వైఎస్ భారతి ఎక్కడ కనిపించలేదు? కేవలం జగన్మోహన్ రెడ్డే ఎందుకు కనిపిస్తూ ఉన్నాడు? వెనక అవినాష్ రెడ్డి నేతృత్వంలో ఈ విషయం మొత్తం జరిగింది.
మరి ఇది వేంపల్లి మండలంలో నందిపల్లిలో ఒక విగ్రహ ప్రతిష్టకి జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యాడు అని అంటే దాని వెనక ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనే ఉంటుంది. దాంట్లో పొలిటికల్ అజెండా తప్ప వేరే ఏమీ కనిపించదు అనేది క్రిస్టల్ క్లియర్గా అందరూ అర్థం చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన పాత స్ట్రాటజీలను బయటకు తీస్తూ ఉన్నాడు. అందుకనే ప్రతిసారి చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది. ఎందుకంటే తిరుమలలో కల్తీ నెయ్యి జరిగిన తర్వాత దాన్ని మరి హెరిటేజ్కి ఇందాపూర్ డైరీ ద్వారా అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ప్రభుత్వంలో పెద్దలు కూడా ఇప్పుడు హిందూ మతానికి సంబంధించిన గుడి కాబట్టి క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి దీన్ని సరిగా పట్టించుకోలేదు, దీన్ని లేకపోతే హిందూ మతాచారాల మీద ఈ దాడి చేయటం కోసమే వీళ్ళు ఎలాంటి పని చేశారు అని వాళ్ళు కూడా ప్రచారం చేసే పనిలో నిమగ్నం అయి ఉంటే ఇప్పుడు దాన్ని మొత్తం పటాపంచలు చేస్తాను, బ్రేక్ చేస్తాను, నాకు హిందూ మతం పట్ల చాలా ప్రేమ అభిమానాలు ఉన్నాయి అని చెప్పుకోవటానికి చేసిన పనే లేకపోతే వేరే ఏమైనా అయి ఉంటుందా? ఇది వీళ్ళు గతంలో నుంచి వీళ్ళ తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి ఈయనతో సహా ఏ రోజైనా ఎప్పుడైనా ఒక ఆలయంలో ఒక విగ్రహం ప్రతిష్ఠించిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే వీళ్ళు చాలా పూర్వం నుంచే క్రిస్టియన్ మతాచారాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. అది ఎటువంటి తప్పు కానప్పటికీ పొలిటికల్ అజెండా తోటి ఇలాంటి పనులు చేస్తేనే ఎవరికైనా అభ్యంతరం వచ్చేది. గతంలో 2019 ముందంటే ఇలాంటి స్ట్రాటజీలు ఇవన్నీ ఎవరు అర్థం చేసుకోలేదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి కట్టబెట్టి ఆయన అధికారంలో కూర్చోబెట్టి ఆ రోజు కానీ అసలైన విషయం తెలియలేదు. అప్పట్లో హిందూ ఆలయాలపైన జరిగిన దాడులు కావచ్చు, శ్రీరాములు వారి తల నరికి తీసుకెళ్లి కోనేట్లో పడేయటం కానీ, మరి రథం తగలబెట్టడం కానీ, ఆలయాల ధ్వంసానికి కూడా చాలామంది పాల్పడినా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నిమ్మక నీరెత్తినట్టున్నాడు అని అంటే దాని వెనక కారణం ఎలాంటిదే అని ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలు కూడా చెబుతున్నట్టుగా ఉండే అవకాశం ఉందా లేదా? దాన్ని మొత్తాన్ని సైలెన్స్ బ్రేక్ చేయటం కోసం హిందువుల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఏ ద్వేషం లేదండి అని ఒక సైలెంట్ కిల్లర్ లాగా, ఒక స్లీపింగ్ పిల్స్ లాగా వాళ్ళకి ఇంజెక్ట్ చేయటం కోసం చేస్తున్న ఒక తతంగం. అంటే చివరికి దేవుణ్ణి కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వాడుకుంటున్నాడు అనేది ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎంత అర్జెంటుగా ఈ ఆలయ ప్రతిలో ఒక విగ్రహ ప్రతిష్ఠ ఎందుకు పెట్టుకుంటాడు? ఇదంతా ఒక ఎజెండా కాబట్టి ఇలాంటి పని చేస్తాడు అనేది కనపడుతుంది. అది కూడా ఖచ్చితంగా కల్తీ నెయ్యి వ్యవహారం పూర్తిగా బయటకు రాబోతున్న సమయంలో ఇందులో ఈ కల్తీ నెయ్యిలో మెయిన్ పాత్రదారులు వీళ్ళ మీద సిబిఐ సిట్టు మరి కేసు పెట్టినప్పటికీ సూత్రధారులు ఎవరు బయటకు రాకపోవటం మూలాన ప్రభుత్వంలో పెద్దలు కూడా వేరే రకమైన కృషి కూడా చేస్తున్నారు, వాళ్ళని కూడా బయటకు తీయటం కోసం. ఇప్పుడు వాటన్నిటినీ బ్రేక్ చేయాలి అని అంటే జగన్ ఇలాంటి డ్రామా ఒకటి ఆడాలి. ఇదే కాదు, ఇక మీదట కూడా ఇలాంటి డ్రామాలు చాలా నడవబోతూ ఉన్నాయి. మనం ఇదే కళతో చూడబోతా ఉన్నాం. ఇదే ఈరోజు కుండబద్దలు.